మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురు మనుషులు జానకమ్మ అని గట్టిగా పిలుస్తూ జానకి వాళ్ళ ఇంటికి వస్తారు. ఏంటమ్మా ఏంటి చెప్పండి అని జానకి ఇక అజ్జ సీను బయటికి వస్తారు. ప్రతి సంవత్సరం మీరు పేద జంటలకి పెళ్ళిళ్ళు జరిపిస్తారు కదమ్మా. మీరు రఘురామయ్య ఇద్దరు కలిసి ఎన్నో పేద జంటలకి పెళ్ళిళ్ళు చేశారు. ఈసారి ఇదిగోనమ్మా మా కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మీరే దగ్గరుండి మరి మీ చేతుల మీదుగా మా పేద జంటకి పెళ్లి జరిపించాలమ్మా అని అతను చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక పెళ్లి చేసుకోపోయే దంపతులు అవునండి మీ చేతుల మీదుగానే మా పెళ్లి జరిపిస్తారు కదండి అని అడుగుతూ ఉంటే జానకి అయితే మౌనంగా ఉండిపోతుంది. సరేనని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి పెద్దమ్మ ప్రతి సంవత్సరం మీరు పెదనాన్న కలిసి పేద జంటలకి పెళ్ళిళ్ళు జరిపిస్తారా అని అజ్జ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా జరిపిస్తాం, కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు కూడా తెలుసు కదా, అది సాధ్యమయ్యే పనే కాదు కదా అని జానకి చెప్తూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, మీరు పెదనాన్న కలిసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పేద జంటలకి పెళ్ళిళ్ళు జరిపిస్తారు. అలా జరిపించేలా నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి జరిపిస్తాను పెద్దమ్మ, జరిపిస్తాను అని ఆద్య చెప్తుంది. అది సాధ్యమయ్యే పని కాదు కదమ్మా, మీ పెదనాన్న గురించి తెలిసిందే కదా అని జానకి చెప్తుంది. నేనున్నాను కదా పెద్దమ్మ, ఏదో ఒకటి నేను చేస్తాను, మీ ఇద్దరు కలిసి ఆ పెళ్ళిళ్ళు జరిపించేలా నేను చేస్తాను అని ఆద్య చెప్తుంది.